కేంద్ర బీజేపీ ప్రభుత్వ సహకారంతో నిబంధనలను తుంగలో తొక్కుతూ ఒక్కొక్కటిని అధిగమిస్తూ ముందుకు పోతా ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సింది పోయి, రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయాల్సింది పోయి, నిమ్మకు నీరెత్తినట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, పరోక్షంగా సహకరిస్తూ ఉంది. ఈ ప్రాజెక్టు పురోగతికి సంబంధించి ఇటీవల జరిగిన తాజా పరిణామాలు ఏవైతే ఉన్నాయో మీడియా సాక్షిగా ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనాన్ని, ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని ఏ రకంగా కాలరాస్తుందో నేను రాష్ట్ర ప్రజలకు వివరించదలుచుకున్నా, ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించదలుచుకున్నా. మొట్టమొదట ఇది కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాసిన లేఖ. సిఆర్ పాటిల్ గారు గత నెల 23 సెప్టెంబర్ 2025న ఈ లేఖ రాశారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 20 రోజుల క్రితం రాసిన లేఖ ఇది. ఈ లేఖలో ఏం రాశారంటే, ద పిఎఫ్ఆర్ అంటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్, ద పిఎఫ్ఆర్ ఈజ్ కరెంట్లీ అండర్ ఎగ్జామినేషన్. 1. 2. ఫర్దర్, the government is in receipt of the consensus raised by the state of Telangana on Polavaram Bankacherla link project and is following due process for techno-economic appraisal of the project. అంటే మేము ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు యొక్క టెక్నో ఎకనామిక్ అప్రైజల్ యొక్క ప్రాసెస్ కొనసాగిస్తున్నాము, మేము ప్రాసెస్ చేస్తున్నాము అని ఎవరికి రాసిండ్రు? స్వయంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాశారు. ఎన్ని రోజుల కింద రాశారు? 20 రోజుల కింద రాశారు. అంటే 20 రోజుల కింద నీకు ఉత్తరం వచ్చినా ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి స్పందించాడు. అసలు ఎట్లా చేస్తారు? అప్రైజల్ అనే కాన్సెప్టే రాకూడదు. ఎందుకు రాకూడదు అప్రైజల్ అనే కాన్సెప్టు? ఇట్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ టు ఎగ్జామిన్. మన దేశంలో వరద జలాల మీద డిపిఆర్ల అప్రైజల్ జరగదు. మన దేశంలో ఉన్న సెంట్రల్ వాటర్ కమిషన్ నిబంధనలు కానీ, మన రాజ్యాంగం కానీ, మన దేశంలో నదీ జలాల పంపిణీ కానీ ఎప్పుడు కూడా నికర జలాల మీదనే జరుగుతుంది. అంటే వరద జలాల మీద అసలు ప్రాజెక్ట్ రిపోర్ట్లే ఉండవు, దాని మీద అప్రైజలే జరగదు. అందువల్ల ఇది వరద జలాల మీద ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్మిట్ చేసిందో, దిస్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ అప్రైజల్. అసలు అది క్వాలిఫైయే కాదు. అయినా కూడా మరి రేవంత్ రెడ్డి గారు అప్రైజల్ చేస్తున్నాము ఇంత క్లియర్గా, ద ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఈజ్ అండర్ ఎగ్జామినేషన్ అంటే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది అని కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రికి రాస్తే ఈ ముఖ్యమంత్రి ఏం చేయాలి? నువ్వు అసలు ఎట్లా ఎగ్జామిన్ చేస్తావు? వరద జలాల మీద ఈ దేశంలో ఇప్పటి వరకు ఏదైనా ఒక ప్రాజెక్టు అనుమతించిందా? వరద జలాల మీద అనుమతించే విధానం ఈ భారతదేశంలో ఉందా? మన చట్టం అనుమతిస్తుందా? నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పి ప్రశ్నించాలి. వినకపోతే సుప్రీంకోర్టు పోవాలి. ఎందుకు మొద్దు నిద్రపోతున్నావు అంటే పరోక్షంగా నువ్వు సహకరిస్తున్నావు. నీ కాంట్రాక్టుల్లో వాటా ఉందా? నీకు పర్సంటేజీలు ఉన్నాయా? ఎందుకు నువ్వు సహకరిస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడతావా, నీ స్వార్థం చూసుకుంటావా? ఇది నంబర్ 1. నంబర్ 2, కర్ణాటక ప్రభుత్వం, ఇది కర్ణాటక రాసిన లేఖ. ఇదే గోదావరి బనకచెర్ల మీద కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖ. ఎంత స్పష్టంగా రాసింది ఇలా అంటే వాళ్ళు కర్ణాటక ప్రభుత్వం Para 11, page 3, by all the stated diversions by Andhra Pradesh, 80 plus 100 plus 243. 80 ఏమో పోలవరం ప్రాజెక్టు, 80 కంటే ఎక్కువ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి ఇంకో 100 తీసుకుపోతుండ్రు. 100 ఇప్పుడు బనకచెర్ల 243. 80 plus 100 plus 243 మొత్తం కలిపితే మాకు అగ్రిమెంట్ ఏదైతే అప్పుడు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక కలిపి గోదావరి బచావత్ రిపోర్ట్ ప్రకారం, అవార్డు ప్రకారం ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు.
గోదావరి నీళ్లు కృష్ణానదికి మళ్లిస్తే దాంట్లో ఎగువ రాష్ట్రాలకు కూడా వాటా ఉంటుంది. ఆ వాటా ప్రకారంగా 463 టీఎంసీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది. మాకు 112 టీఎంసీలు పైన కృష్ణాలో మేము ఆల్మట్టిలో ఆపుకుంటామని రాసిండు. 423 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది. బనకచెర్ల కావచ్చు, పోలవరం కావచ్చు, అదనంగా తీసుకునేది కావచ్చు. మొత్తం 423లో 112 టీఎంసీలు పైన ఆపుకుంటా. ఎంత స్పష్టంగా రాస్తాడంటే పేజ్ 13లో ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఈజ్ రిక్వెస్టెడ్ టు ఇంటిమేట్ the date of clearance of the project in question so that Karnataka can take appropriate action for utilization of Krishna water. మీరు ఎప్పుడు అనుమతిస్తారో మాకు చెప్పండి. మీరు అనుమతిస్తే ఇక మేము తెల్లారికెళ్ళి మీద నీళ్ళు ఆపుకుంటా, కృష్ణానది జలాలు నేను ఆపుకుంటా మీద అంటుండు. మీరు అనుమతిస్తే మీద నీళ్ళు నేను ఆపేసుకుంటా అంటుండు. ఎవడు నష్టపోతాడు? తెలంగాణ పరిస్థితి రెండింటికి చెడ్డ రేవుడవుతుంది. కింద గోదావరి నీళ్ళు పోతే మీద కర్ణాటక వాడు కృష్ణా నీళ్ళు ఆపుకుంటే మన బతికేం కావాలి? మాకు హక్కున్నది. మాకు గోదావరిలో జరిగిన ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లు మళ్లిస్తే పైన కృష్ణాలో మా రేషియో ప్రకారం మేము ఆపుకుంటాము. 112 టీఎంసీలు ఆపుతామని చెప్పి ఇది కర్ణాటక రాసిన ఉత్తరం. ఇక మూడవది మహారాష్ట్ర కూడా రాసింది. ఇది మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ. ఇందులో వాళ్ళు ఇంకా రెండు విషయాలు, ఇంకొక కొత్త విషయం కూడా చెప్పారు. ఇందులో ఏమంటున్నారు? ఒకటేమో మా హక్కుగా కృష్ణానదిలో మాకు ఎన్నైతే నీళ్లు గోదావరి అవార్డు ప్రకారం రావాలనో అవి తీసుకుంటాము. అవి కాకుండా మేము వరద జలాల మీద కూడా ప్రాజెక్టులు పంపుతామని రాసిండ్రు. ఇందులో ఏం రాసిండ్రో నేను చదివి వినిపిస్తే చాలా పాయింట్స్ ఉన్నాయి, కానీ నేను క్లుప్తంగా స్ట్రైట్గా ఐ విల్ కమ్ టు ద పాయింట్. Para 13, page 3, as all water include flood water also, the entitlement of flood waters to the upper riparian state has to be decided first before resorting to appraisal of flood water project in the subject matter. మీరు అసలు ఫ్లడ్ వాటర్ మీద అప్రైజల్ చేయకూడదు. ఒకవేళ చేసేది ఉంటే మరి మహారాష్ట్రకు కూడా ఫ్లడ్ వాటర్ ఉంటుంది కదా, మా వాటా ఎంతనో చెప్పండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇంకో మాట ఏమంటున్నారంటే ద సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫ్ జలశక్తి హ్యాస్ ఎనీ గైడ్ లైన్స్ ఫర్ కన్సిడరింగ్ అప్రైజల్ ఆఫ్ ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్ట్స్. ద సేమ్ మే బి ఇంటిమేటెడ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఇన్ మహారాష్ట్ర ఆల్సో. ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్టుకు అప్రైజల్ ఇవ్వచ్చా? నియమ నిబంధనలు వర్తిస్తాయా? ఉంటే మాకు తెలపండి, మేము కూడా గోదావరిలో ప్రాజెక్టులు కట్టుకుంటాము అని వాళ్ళు ఏమంటారు? అందులో స్పష్టంగా ఏమంటారంటే హవెవర్ ఇట్ నీడ్స్ టు బి ఎగ్జామిన్డ్ దట్ వెదర్ ద ఫ్లడ్ వాటర్ కంటెంప్లేటెడ్ టు బి డైవర్టెడ్ ఈజ్ యూటిలైజ్డ్ ఫ్రమ్ ద లెజిటిమేట్ షేర్ ఆఫ్ గోదావరి వాటర్ of sub-basins in upper riparian states, even though some of the projects planned by upper riparian states might be incomplete in the sub-basins and utilize apparently less. The total planned use of all projects and not the actual utilization in the said sub-basins need to be considered while arriving at the exact quantum of water. అంటే స్పష్టంగా మహారాష్ట్ర ఏం చెప్తుంది అంటే, ఒకటి కృష్ణానదిలో మా వాటా ఉంది, 74 టీఎంసీలు పైన ఆపుకుంటాము, ఒక పాయింట్. రెండవ పాయింట్ ఏమంటున్నారు? వరద జలాలు వాడుకునే హక్కు ఉంటే మహారాష్ట్ర మాకు కూడా విదర్భాలో కరువు ప్రాంతం ఉన్నది, మేము కూడా వరద ప్రాజెక్టులు కడతాం, పైన కట్టి లోయర్ పెనుగంగ మీద ప్రాణహిత మీద మేం ప్రాజెక్టులు కట్టి మేం విదర్భకు నీళ్లు తీసుకుపోతా అంటుండు. అప్పుడు ఏమైతే తెలంగాణ పని? రెండిటి చెడ్డ రేవటి. కర్ణాటక ఏమంటుంది? పైన మేము 112 టీఎంసీలు ఆగబట్టుకుంటా అని కర్ణాటక అంటుంది. మహారాష్ట్ర ఏమంటుంది? పైన కింద ఎన్ని మారుస్తారో దాని లెక్క ప్రకారంగా 74 టీఎంసీలు కృష్ణాలు ఆపుకుంటా, గోదావరిలో కూడా నేను ప్రాజెక్టులు కట్టుకొని విదర్భకు నీళ్లు తీసుకుపోతా అంటాడు. ఇప్పుడు మధ్యలో తెలంగాణ ఏమైపోతుంది? శాండ్విచ్ ఖతమైపోతుంది. అంటే కింద ఇటు ఆంధ్రప్రదేశ్ అటు మహారాష్ట్ర గోదావరి నీళ్ళు తీసుకుపోతామంటుండ్రు, పైన కర్ణాటక మహారాష్ట్ర కృష్ణానది నీళ్ళు ఆపుకుంటామంటున్నారు. రేవంత్ రెడ్డి మొద్దు నిద్రపోతున్నాడు. ఇవి నేను చెప్తున్నాయి కావు, దిస్ ఇస్ ద లెటర్ రిటర్న్ బై
స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, దిస్ ఇస్ ద లెటర్ రిటన్ బై స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఇంత స్పష్టంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు పోతా ఉంటే మన ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఈ పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణకు తీవ్రమైన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. సెంట్రల్ వాటర్ కమిషన్, జిఆర్ఎంబి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. ఈ 4 డిపార్ట్మెంట్లు కూడా గతంలో అసలు ఈ డిపిఆర్ను కన్సిడరే చేయకూడదు, ఇది తప్పు అని రాశారు. అయినా ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉంది? ఎందుకు కేంద్ర మంత్రి గారు మేము ఈ ప్రాజెక్ట్ను మేము అప్రైజల్ స్టార్ట్ చేసినాం, ద పిఎఫ్ఆర్ ఈజ్ కరెంట్లీ అండర్ ద ఎగ్జామినేషన్ అని ఎట్లా రాస్తాడు? నేను అడుగుతా ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, మన రాష్ట్రం నుంచి ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీకు బాధ్యత లేదా? ఆంధ్రప్రదేశ్ ఇవాళ హక్కు లేని, అవకాశం లేని నీళ్లను మళ్లించుకుంటుంటే, మన హక్కును కాలరాస్తుంటే, మన నీళ్లు తన్నుకపోతుంటే రేవంత్ రెడ్డి పెదవులు మూసుకుంటాడు, కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు పెదవులు మూసుకుంటారు. ఇది ఎక్కడి నీతి? 8+8 ఎంపీలు గెలిస్తే 16 ఎంపీలు గెలిస్తే ఇదేనా మీరు చేసే పని? ఈరోజు ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన లెటర్. సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పింది? ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద పిఎఫ్ఆర్ సబ్మిటెడ్ ద ఫ్లడ్ వాటర్ ఫ్రమ్ పోలవరం డ్యామ్ would be diverted to the Krishna river through a new parallel canal along with Polavaram project with a capacity of 510 cumex. In this regard, it may be clarified how flood water is being defined, how it consumption of flood water is being done. స్పష్టంగా ఇది ఎవరు రాసిండ్రు? సెంట్రల్ వాటర్ కమిషన్ రాసింది. ఫ్లడ్ వాటర్ అసలు ఎట్లా తీసుకుపోతావు, దాన్ని ఏ రకంగా దీన్ని మీరు చెప్తున్నారు అని వాళ్ళే రాస్తారు. ఇవాళ బాబు గారు పెట్టిన ఒత్తిడితో బీజేపీ తలొగ్గుతున్నది. ఫైనల్గా నష్టపోయేది ఎవరు? తెలంగాణ కదా. మాట్లాడాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి కదా. సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పి ఈ ఆధారం పట్టుకొని సుప్రీంకోర్టు పోతే స్టే దొరకదా? ఎందుకు పోతలేవు నువ్వు? అదేవిధంగా ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, వాళ్ళు కూడా టీఓఆర్ ఇవ్వమంటే ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి రిజెక్ట్ చేసిన కాగితం. ఇది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. అట్లా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి నీళ్లు తీసుకుపోవడానికి వీల్లేదు, తీసుకపోతే మొత్తం పోలవరం ప్రాజెక్టు అనుమతులు కొత్తగా తీసుకోవాలని అని రాసిండ్రు. ఎంత స్పష్టంగా రాసిందంటే ఇందులో the present proposal of diversion of additional 200 TMC of water is not a part of the approved DPR of Polavaram project. The diversion of additional water from Polavaram project to be studied comprehensively by the relevant organizations of Government of India, taking into account available, dependable water, interstate issues, award of tribunals, and to ensure all the envisaged benefits from Polavaram projects are achieved. పోలవరం ప్రాజెక్టుకు ఒక డిపిఆర్ ఉంది, దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉంది, దానికి కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్టు కాలువ పెద్దగా చేస్తాము, ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు మళ్లిస్తామంటే పోలవరం ప్రాజెక్టుకు అన్ని కొత్తగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అసలు ఆ ప్రాజెక్టే ప్రశ్నార్థకమవుతుంది. పోలవరం ఈజ్ ఎ నేషనల్ ప్రాజెక్ట్, అది కడుతున్నదే కేంద్ర ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా కాలువలు పెంచుతుంటే ఎందుకు మాట్లాడతలేదు? అంటే బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికో నీతి ఉంటుందా? రాష్ట్రానికి తమకు అనుకూలంగా ఉండే రాష్ట్రం అయితే ఒక నీతి, తమకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఉంటే ఇంకొక నీతి ఉంటుందా? రాష్ట్రం దేశంలో భాగం కాదా? దేశం మొత్తానికి ఒక నియమ నిబంధనలు వర్తించవా? ఇది మరి ఇలా బీజేపీ కూడా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. జిఆర్ఎంబి కూడా స్పష్టంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా ఈ ప్రాజెక్ట్ కట్టడానికి వీల్లేదు అని రాసినటువంటి లెటర్లు. ఇవన్నీ ఒకవైపు ఇంత స్పష్టంగా ఉంటే నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్ పిలిచింది. దేనికి టెండర్ పిలిచింది? దిస్ ద టెండర్ డాక్యుమెంట్. ఇది టెండర్ డాక్యుమెంట్ కూడా, ఇది క్లియర్గా టెండర్ డాక్యుమెంట్. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది? గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు డిపిఆర్ తయారు చేయడానికి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తేవడానికి మీరు డిపిఆర్ తయారు చేయండి అని చెప్పి 9 కోట్ల రూపాయలకు టెండర్ పిలిచారు నిన్న. అంటే ఒకవైపు అప్రైజల్ అవుతుంది కేంద్ర ప్రభుత్వంలో, ఇంకొక వైపు డిపిఆర్ రెడీ అవుతున్నది.
ఒకవైపు కర్ణాటక నీళ్ళు ఆపుకుంటా మీద అంటుంది, మహారాష్ట్ర ఇంకొక వైపు గోదావరి మీద నేను కూడా వరద జలాల మీద ప్రాజెక్టులు కడతా, నేను స్టార్ట్ చేస్తా అని మహారాష్ట్ర అంటుంది. నిమ్మకు నీరెత్తినట్టేమో మన రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ప్రభుత్వం ఉండడం ఇది నిజంగా సిగ్గుచేటు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు. రాష్ట్ర భవిష్యత్తు ఆగమైపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇందులో కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇది ఏదైతే టెండర్ బిడ్ డాక్యుమెంట్ ఇది, ఇందులో చూస్తే పేజ్ 79లో, దిస్ ద పేజ్ 79 ఈ బిడ్ డాక్యుమెంట్లో, ఇందులో ఇదేంది సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ అరైవ్డ్ బేస్డ్ ఆన్ సో అండ్ సో రిపోర్ట్. ఇందులో ఏమంటారంటే డిశ్చార్జ్ సెగ్మెంట్ 1 పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి 18,000 ప్లస్ 5,000 23,000 క్యూసెక్కులు పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా మళ్లించడానికి ఈ టెండర్ డాక్యుమెంట్లో రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ చేసిన పోలవరం రైట్ మెయిన్ కెపాసిటీ ఎంత? 11,500. కేంద్ర ప్రభుత్వం టెండర్లో ఆ రోజు నేషనల్ ప్రాజెక్ట్గా గుర్తించినప్పుడు పోలవరం రైట్ మెయిన్ కెనాల్ యొక్క కెపాసిటీ 11,500 క్యూసెక్కులు. ఇవాళ వీళ్ళు ఎంత పెట్టింది? ఇలా 23,000 క్యూసెక్కులు, 18,000 ప్లస్ 5,000 23,000 పెట్టినారు. అంటే ఎగ్జాక్ట్లీ డబుల్, 11,500కు డబుల్ కెపాసిటీతో కెనాల్ దవుతున్నారు. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఎట్లా దవుతారు? రోజు 2 TMCలు, మోర్ దాన్ 2, 11,000 ప్లస్ 11,000 22,000 ఉండాలి, 23,000 తీసుకుపోతున్నారు. నేనేమంటున్నా అంటే పోలవరం ఇస్ ఎ నేషనల్ ప్రాజెక్ట్. నేషనల్ ప్రాజెక్ట్ అప్రూవ్ అయినప్పుడు 11,500 క్యూసెక్లకే అప్రూవల్ అయింది. మరి ఇలా 23,000 క్యూసెక్లతో కుడి కాలువ దవుతుంటే దీన్ని ఆపాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వానికి లేదా? మరి 23,000 క్యూసెక్కులతో దవుతే నేషనల్ ప్రాజెక్ట్ కింద డబ్బులు ఎట్లా చెల్లిస్తున్నారు? గతంలో 11,500ని 18,000 చేస్తే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్పింది. అబ్జెక్షన్ చెప్తే పేమెంట్లు ఆగినాయి, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఆపింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 18,000 కాస్త 23,000 అయిపోయింది, డబ్బుల చెల్లింపు అయిపోయింది. అంటే ఈ ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తుందా, భయపడుతుందా, వాటాల కోసం పెదవులు మూసుకుందా? ఏ రకంగా 23,000 క్యూసెక్కులు తవ్వుతున్నారు? తవ్విన ఆంధ్రప్రదేశ్ది తప్పైతే దానికి సహకరించి బిల్లులు చెల్లించిన బీజేపీ ప్రభుత్వాన్ని కూడా తప్పే కదా. అంటే బీజేపీ ఇటు ఆంధ్రప్రదేశ్ ఇద్దరు కలిసి ఎవరు గొంతు నొక్కుతున్నారు? తెలంగాణ గొంతు విసుకుతున్నారు. తెలంగాణ గొంతు విసుకుతుంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎందుకు నోరు మూసుకుంది అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఎక్కడి నియమ నిబంధనలు? మరి ఏ రకంగా ఇలా కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుంది? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏం చేస్తుంది? సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చేస్తుంది? ఇవాళ అడ్డగోలుగా నీళ్లు దవ్వుకపోతుంటే, ఇష్టమున్న సైజుల్లో కెనాళ్ళు దవ్వుతుంటే ఆ కేంద్రం పట్టించుకోదు. ముఖ్యంగా నష్టపోతున్న తెలంగాణ కదా గొంతు విప్పాల్సింది. అవసరమైతే న్యాయబద్ధంగా పోరాడాలి. నీకు ఒకవేళ కేంద్రం సహకరించకపోతే సుప్రీంకోర్టుకు పో. నువ్వు పోకపోయినా కేసీఆర్ గారు మొన్ననే చెప్పిండ్రు, న్యాయవాదులతో ఆల్రెడీ ఇప్పటికే కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్ళైనా సరే ఈ రాష్ట్ర హక్కులు మేము కాపాడతాం. కానీ రాష్ట్రంలో ప్రజలు నమ్మి నీకు ఓట్లేస్తే గెలిచి గద్దెనెక్కిన నువ్వు ఎందుకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకుంటలేవన్నదే మా ఆవేదన. బాధ్యత మర్చినవు నువ్వు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎప్పటి నుంచి జరుగుతుంది? ఢిల్లీలో మీటింగ్ అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ఇవాళ ఆ రోజు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద ఢిల్లీలో మీటింగ్ అయిన తర్వాత వేగంగా ఫైలు కదలడం స్టార్ట్ అయింది. ఏం జరిగింది? ఇప్పుడు జలశక్తి మంత్రి రాసిండు, మేము గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు టెక్నో ఎకనామికల్ అప్రైజల్ స్టార్ట్ అయింది ప్రాసెస్ అని కేంద్ర మంత్రి గారు రాశారు. ఒకవైపు కర్ణాటక ఏమంటుంది? 20 రోజులైంది. కర్ణాటక లెటర్ రాసి కూడా దాదాపు 2 వారాలు అవుతున్నట్టుంది. కేంద్ర మంత్రి రాసి 20 రోజులైంది, కర్ణాటక రాసి 2 వారాలైంది. కర్ణాటక ఏమన్నదంటే మేము మీద కృష్ణా నీళ్లు 112 TMCలు ఆపేస్తా అని చెప్పి కర్ణాటక రాసింది. తర్వాత మహారాష్ట్ర కూడా ఏమంటుంది? వరద జలాల మీద ఒకవేళ ప్రాజెక్టులు కట్టుకోవస్తే, నియమ నిబంధనలు వర్తిస్తే నేను కూడా మీద గట్టిపారేస్తా, మరిగా దాని రూల్స్ ఏందో నాకు చెప్పు జర వంపి అని మహారాష్ట్ర రాసింది. పైన కృష్ణాలో కూడా నీళ్ళు ఆపుతా అని మహారాష్ట్ర కూడా ఉత్తరం రాసింది, కర్ణాటక ఉత్తరం రాసింది, కేంద్ర మంత్రి ఉత్తరం రాసిండ్రు. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ DPR తయారు చేయడానికి టెండర్లు పిలిచారు.
ఈ దీంతో పాటు ఇంత మూమెంట్ జరుగుతుంటే సర్వస్వం తెలంగాణ అటు గోదావరి నష్టపోతుంది, ఇటు కృష్ణాలో నష్టపోతుంది. సర్వస్వం నష్టపోతుంటే కూడా ఇవాళ అడ్డుకోవాల్సినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లున్నది. ఇంత వేగంగా పరిణామాలు జరుగుతున్నాయి. కర్ణాటక ఒకవైపు, మహారాష్ట్ర ఒకవైపు, కేంద్ర జలశక్తిలో ప్రాజెక్ట్ అప్రైజల్ ఒకవైపు జరుగుతూ ఉంది. ఇంత ఫాస్ట్గా ఒకవైపు ఆంధ్రప్రదేశ్ డిపిఆర్ టెండర్ పిలిచింది. ఇంత జరిగినా ఇవాళ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏమైపోతుంది? కింద పోతుంది, మీద పోతుంది. మీద కృష్ణా నీళ్ళు బయటట్టున్నాయి, కింద గోదావరి నీళ్ళు బయటట్టున్నాయి. మధ్యలో నలిగిపోయే పరిస్థితి ఉన్నది. వరద జలాల మాట దేవుడెరుగు, నికర జలాలు బయటట్టున్నాయి, ఉన్న నీళ్లు బయటట్టున్నాయి. ఉన్న నీళ్లు బయటట్టున్నా నిమ్మకు నీరెత్తినట్లు రేవంత్ రెడ్డి ఉన్నాడు. అయితే నాకు బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి అంటే సరే ఆయన తెలంగాణ ద్రోహి, ఎన్నడూ జై తెలంగాణ అనలే, ఎన్నడూ అమరవీరుల స్తూపం కాడికి పోలే, ఎన్నడూ తెలంగాణ కోసం రాజీనామా చేయలే, ఆయనకి ఎప్పుట్లా తెలంగాణ సోయి లేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకెవరన్నా ఈ క్యాబినెట్లో తెలంగాణ సోయి ఉన్నోడు ఒక్కడన్నా లేడా? తెలంగాణ నీళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఈ క్యాబినెట్లో లేరా? మీరన్నా ఎందుకు మాట్లాడతలేరు? మరి ఉత్తరం వచ్చింది రేవంత్ రెడ్డి దగ్గరనే దాచుకున్నాడా? మీకు తెలుసా, తెలియదా? అప్రైజల్ జరుగుతున్న విషయం మీకు బాధ్యత లేదా? ఇదెక్కడి బాధ? ఇవాళ ముందు నుంచి చెప్తున్నాం మేము. ఆ రోజు ఢిల్లీ మీటింగ్ అప్పుడే చెప్పినాం, అపెక్స్ కమిటీ మీటింగ్ అయితేనే వెళ్ళాలి, మీరు ఉత్తుత్త మీటింగ్లకు పోవద్దు, పోతే బుక్ అయితే తెలంగాణ, నష్టమైతే తెలంగాణ అని ఆ రోజు మేము హెచ్చరించినాం. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? నేను మీటింగ్కి వస్తలేదని రాత్రి ఉత్తరం రాసిండు. రాత్రి మళ్ళీ అర్ధరాత్రి ఏమైందో తెలియదు కానీ పొద్దుగా లేచి ఢిల్లీ విమానం ఎక్కిండు, పోయిండు, మీటింగ్లో కూర్చున్నాడు. సాయంత్రం ఏమో మీటింగ్ పోనన్నాడు. పొద్దుకి మరి ఏం జరిగిందో తెలియదు కానీ పొద్దుగాల విమానం ఎక్కిండు, పోయిండు, ఢిల్లీలో మీటింగ్లో కూర్చున్నాడు. మీటింగ్లో ఒకవేళ బయటకు వచ్చిన ఇంకేమన్నాడు? ఆడ అసలు బంకచెర్ల ముచ్చట్ని రాలే, బంకచెర్ల మీద మీ ఎజెండాలే లేదు, బంకచెర్ల ఒప్పుకునేది ఎక్కడిది? ఎజెండాలు ఉంటే కదా ఒప్పుకునేది, ఎజెండాలే లేదు అని రేవంత్ రెడ్డి మాట్లాడిండు. మేము బీఆర్ఎస్ పార్టీ అన్ని బయట పెట్టినాం, బంకచెర్ల ఎజెండా కాపీ బయట పెట్టినాం. ఆ నిమ్మల రమానాయుడు ఆంధ్రప్రదేశ్ నీళ్ల మంత్రి బయటకు వచ్చి కుండబద్దలు కొట్టిండు. ఒక్కసారి ఆ వీడియో కూడా చూపిపోయి, అది కూడా చూస్తే మళ్ళొకసారి గుర్తు చేసినట్టు ఉంటుంది. వాళ్ళు బంకచర్ల గోదావరి బంకచర్ల వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బంకచర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తో కలిపి, ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తో కలిపేసేటువంటి కమిటీ కూడా పెద్ద కాలయాపం లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. The Centre has decided to constitute a high-level technical committee to examine concerns around the Polavaram-Bankacherla link project and other pending interstate water issues between Telangana and Andhra Pradesh. The move follows a high-level meeting chaired by Union Jal Shakti Minister C.R. Patil with both Chief Ministers N. Chandrababu Naidu of Andhra Pradesh and A. Revanth Reddy of Telangana in New Delhi yesterday. వాళ్ళు బంకచర్ల ఇంత స్పష్టంగా రేవంత్ రెడ్డి ఏమో అసలు మీటింగే జరగలేదు అన్నాడు. పాపం నిమ్మల రమానాయుడు గారు ఉన్నట్టు చెప్పిండు. ఆల్ ఇండియా రేడియో న్యూస్లో కూడా ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. దీంతో ఏమైంది? రేవంత్ రెడ్డి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డది. రేవంత్ రెడ్డి ద్రోహం, రేవంత్ రెడ్డి అబద్ధాలు బట్టబయలైపోయినాయి, బట్టలిప్పినట్టు అయిపోయింది. కుల్లా రేవంత్ రెడ్డి ఎంత అబద్ధాలు ఆడతాడో, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో, రాష్ట్ర భవిష్యత్తు విషయంలో ఎంత బాధ్యతారహిత్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నదో ఈ వీడియో చూస్తే రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా ఎవరికైనా అర్థమవుతూ ఉంటుంది. అంటే బనకచెర్లకు ఆ మీటింగ్కు పోయిండు, కమిటీ వేస్తామనగానే గంగిరెద్దులే తలుపుపోయిండు. అసలు కమిటీకి ఒప్పుకోవడం అంటేనే బంకచెర్లు ఒప్పుకోవడము. అసలు ఎట్లా కడతావు నువ్వు బంకచెర్ల? వరద జలాల మీద ఈ దేశంలో ప్రాజెక్టు కడతారా? వరద జలాల మీద ఈ దేశంలో ఎప్పుడన్నా అనుమతి ఇచ్చిండ్రా అని నువ్వు గట్టిగా అడుగుతావా? గంగిరెద్దులోకే తలుపేస్తావా? మళ్ళీ బయటకు వచ్చి చర్చ జరగలేదని ఇంకో అబద్ధం మాట్లాడతావు. ఇంత దివాలా కోరా,
నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, ఇప్పటికన్నా ఈ లేఖలు అబద్ధమా? ఇప్పుడు నేను కేంద్ర మంత్రి రాసిన సిఆర్ పాటిల్ ఉత్తరం చూపించిన ఈ లేఖ అబద్ధమా? ఈ మహారాష్ట్ర రాసింది అబద్ధమా? ఈ కర్ణాటక రాసింది అబద్ధమా? ఏది అబద్ధం రేవంత్ రెడ్డి? కేంద్ర ప్రభుత్వం నుంచి 20 రోజులైనా ఉత్తరం వస్తే నువ్వు ఎందుకు ఈ రోజు వరకు దానికి కౌంటర్ ఇయ్యలేను? అట్టెట్లా చేస్తావు? అప్రైజల్ అని సిఆర్ పాటిల్కి లెటర్ రాగానే రిప్లై ఇస్తావా ఇవ్వవా? నువ్వు ఢిల్లీకి పోయి గట్టి కొట్లాడవా? వాళ్ళు వినకపోతే సుప్రీంకోర్టు పోతావా పోవా? ఎందుకు పెదవులు మూసుకున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఏం నీ వాటాలా? దేనికోసం? వై ఆర్ యు మమ్? వై ఆర్ యు నాట్ ప్రొటెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్? ఇలా కర్ణాటక అంత గట్టిగా అడుగుతుంది కదా. ఇప్పుడు ఆ రోజు 3 రాష్ట్రాల మధ్య ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ అయింది. పోలవరంలో 80 టీఎంసీలు మళ్ళిస్తే ద డేట్ ఆఫ్ ఏ రోజైతే పోలవరం కడితే కాదు, ఏ రోజైతే పోలవరంకి అనుమతి వస్తుందో ఆ రోజు నుంచి నాగార్జున సాగర్ పైన 45 టీఎంసీలు, కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీలు లెక్క. ఈ ప్రకారంగా కృష్ణా నీళ్ళు ఆపుకోవచ్చు అన్నారు. ఇవాళ అదే రాసింది కదా. ఇవాళ కర్ణాటక ఏం రాసింది? 423 టీఎంసీలు మళ్ళిస్తున్నావు, నేను మీద 112 ఆపుకుంటా అంటుంది. మహారాష్ట్ర ఏమంటుంది? అదే రేషియోలో ఆ రోజు 45-21-14 రేషియోలో నేను 74 ఆపుకుంటా కృష్ణాల అని మహారాష్ట్ర అంటుంది. ఇప్పుడు ఇక 112 కర్ణాటక ఆపితే 74 మహారాష్ట్ర ఆపితే మన పరిస్థితి ఏంది? ఇంత కృష్ణా నీళ్ళు కూడా రావు. మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు. ఆ నల్లమలను ఆనుకొని పారే కృష్ణా నదిలో ఆ మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరుగుతుంటే నువ్వు నల్లమల పులివా పిల్లివా ఎల్కవా? ఎందుకు మాట్లాడతలేవు? మరి పులి అయితే మాట్లాడదు, పిల్లివైనవో ఎల్కవైనవో, అందుకే మాట్లాడతలేనట్టున్నావు నువ్వు. నల్లమలను వారుకొని ఒడిసి పట్టుకొని కృష్ణాకు వచ్చే నీళ్లను పైన కర్ణాటక ఆప్తా అంటుంది, మహారాష్ట్ర ఆప్తా అంటుంది, కింద రేవంత్ రెడ్డి గోదావరి నీళ్ళు తీసుకుపోతుంటే ఎందుకు నువ్వు నోరు మూసుకుంటున్నావు? ఇవాళ అదేవిధంగా ఆల్మట్టి ఎత్తిపంపు, మొన్న రేవంత్ రెడ్డి గారు కర్ణాటక పోయిండు. నేను అనుకున్నా ఆయన ఖార్గే గారికి ఆరోగ్యం బాగాలేకపోతే చూడ్డానికి పోయిండు. పనిలో పని ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్ అయ్యే పెద్ద మనిషి అయ్యే, ఆయనతో ఇంత సిద్ధిరామయ్యకో లేకపోతే ఆ నీళ్ళ మంత్రి శివకుమార్కు ఏదైనా ఫోన్ చేపిస్తాడేమో, ఆల్మట్టి ఎత్తు పెంచకుండా మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతాడేమో రేవంత్ రెడ్డి అని నేను అనుకున్నా. ఎందుకంటే మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు, నల్లమలకి వెళ్ళొచ్చిన పాటలు క్యాసెట్ వేసుకొని తిరుగుతుంటాడు. మరి ఆ నల్లమలకే అన్యాయం జరుగుతుంది కదా, నల్లమలకే నీళ్లు రాకుండా అవుతున్నాయి కదా, ఏమన్నా ఆపుతాడేమో అనుకున్నా. కానీ ఆ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ నాకు అనిపించింది ఇది పులి కాదు పిల్లి అని అర్థమైంది. నువ్వు పోయినావు కర్ణాటకకు పోతే నువ్వు కనీసం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య గారినో నీళ్ల మంత్రి శివకుమార్నో కలిసి మీరు ఆల్మట్టి ఎత్తు పెంచొద్దు, ఎందుకంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మీ దోస్తే కదా, నీకు బాగా జాన్ జిగిరే కదా, నువ్వు ఆపియావా? పోనీ నీ ఖార్గేతో ఒక ఫోన్ చేయించావా? ఏం మాట్లాడలేదు. ఆల్మట్టి మరిచినవు, ఆల్ ఈజ్ వెల్ అనుకుంటూ వచ్చినావు. మాట్లాడినావు నువ్వు ఆల్మట్టి గురించి? కర్ణాటకలో ఉన్నది మీ పార్టీ కదా, మీ సిద్ధిరామయ్యనే కదా, మీ శివకుమార్ గారే కదా. ఆల్మట్టి ఎత్తు పెంచితే మా తెలంగాణ ఎడారైతుందని ఒక్క మాట ఎందుకు చెప్పకపోతివి? పోనీ ఆ ఖార్గేతోనే ఒక ముఖ్యమంత్రికో ఉప ముఖ్యమంత్రికో ఎందుకు ఫోన్ చేయించకపోతివి? ఆ శివకుమార్ అయితే రేవంత్ రెడ్డికి జాన్ జిగిరే కదా. ఇద్దరికి అవేంది ఏమో సంబంధాలు ఉంటాయి వీళ్ళకు. ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవట్లలో లెక్కలు చూసుకుంటూ బాగానే సంబంధాలు ఉన్నాయి ఇద్దరికి. ఇస్తివయ వాయనం పుచ్చుకున్నాం ఏదో అంటారు చూడు, వాయనం అన్నట్టు ఇద్దరి మధ్య బాగా అనుబంధం ఉంది. అయ్యా మరి మా తెలంగాణకు ఆగమవుతుంది, కొద్దిగా ఆల్మట్టి ఎత్తు పెంచొద్దు అనే ప్రయత్నం కూడా చేస్తలేవు కదా నువ్వు. కనీసం అయిన దానికి కాని దానికి ఢిల్లీ ఉరుకుతాడు. 54 సార్లు 55 సార్లు పోయినట్టు నువ్వు ఇప్పటికీ. ఢిల్లీ, కేరళ, కర్ణాటక ఇదే పని నీకు. ఢిల్లీకి పోతుంది 54 సార్లు. మరి ఎప్పుడైనా ఒక్కసారి రాహుల్ గాంధీ దగ్గర కూర్చొని జర కర్ణాటక ముఖ్యమంత్రికి ఫోన్ చేయి, మా రాష్ట్రం ఆగమైపోతుంది, నా నల్లమల నేను పుట్టిన మహబూబ్ నగర్ జిల్లా ఆగమవుతుంది, ఇది ఆల్మట్టి ఎత్తు పెంచొద్దని రాహుల్ గాంధీ గారితో ఒక డీకే శివకుమార్కో సిద్ధిరామయ్య గారికో ఎందుకో ఫోన్ చేయించపోతివి. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి బ్యాగులు మోయడం ఎప్పుడే ఒకటే పని కాదు. బ్యాగులు మోస్తావో ఏం చేస్తావో చెయ్యి, కానీ అప్పుడప్పుడన్నా ప్రజల బాగోగులు పట్టించుకో.
బ్యాగులు మోయడం ఒక్కటే ముఖ్యం కాదు. తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల బాగోగులు పట్టించుకోవడం కూడా నీ బాధ్యత. ఆ బాధ్యత ఎందుకు మర్చిపోతున్నావు? అసలు ఆ కృష్ణా అనేది నీళ్ళ గురించి అని చక్కగా మాట్లాడుతున్నారు. ఎంత అవగాహన రహిత్యం అంటే ఇలా తెలంగాణ మేధావులు నిపుణులు కూడా ఒకసారి ఆలోచించాలి. రేవంత్ రెడ్డి ఎంత బాధ్యతారహిత్యంగా ఉంటాడో, ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరగబోతుందో తెలంగాణ మేధావులు కూడా ఒక్కసారి ఆలోచించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కేసీఆర్ ఏమో 9 ఏళ్ళు పోరాడి కృష్ణానదిలో మా వాటా రావాలని కొట్లాడి సుప్రీంకోర్టుకు పోయి కాలుకు బలపం కట్టకుండా ఇల్లు తిరిగిండు. ఉమాభారతి గారి దగ్గరికి పోయినరు, గడ్కరీ గారి దగ్గరికి పోయినరు, షెకావత్ గారి దగ్గరికి పోయినరు, ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయినరు. తన్లాడి కేసీఆర్ గారు సుప్రీంకోర్టు మెట్లెక్కి కృష్ణా ట్రిబ్యునల్ సాధించారు. ట్రిబ్యునల్ సాధించడమే గొప్ప విజయం. ఆ ట్రిబ్యునల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య నీళ్ల పంపిణీ పూర్తిగా జరగాలని, అదేవిధంగా అదే టీఓఆర్లో ఈ 80 టీఎంసీలు పోలవరంది కూడా పంపిణీ జరగాలని కూడా ఆర్డర్ తెచ్చిండు కేసీఆర్ గారు. దాన్ని మంచిగా ఆల్రెడీ వాదనలు స్టార్ట్ అయినాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే సగం అయిపోయినాయి. దాన్ని కంటిన్యూ చేసి నీళ్ళు తెచ్చుకోవాలి. రేవంత్ రెడ్డి అంటాడు గోదావరి బనకచెర్ల మీద ఢిల్లీకి పోయిండు. పోయి అంటాడు చంద్రబాబు గారికి నేను ఒక ఓపెన్ ఆఫర్, బ్లాంకెట్ ఆఫర్ ఇచ్చేసిండు. ఏమంటాడు, ఒక 500 టీఎంసీలు మాకు ఇచ్చేసాయి కృష్ణాలా, ఇక మిగతా నువ్వే తీసుకపో. 500 టీఎంసీలు మాకు ఇస్తే నువ్వు ఎన్ని నీళ్ళు తీసుకుపోయినా మాకు అభ్యంతరం లేదు. నువ్వు ఎవడివి చెప్పనీకి? హూ ఆర్ యూ? ఈ రాష్ట్ర హక్కులు కాపాడాలి కానీ ఇష్టం ఉన్నట్టు రాసిస్తా అంటే తెలంగాణ పబ్లిక్ లేరా? తెలంగాణలో ప్రజా సంఘాలు లేవా? తెలంగాణలో రైతులు లేరా? రాజకీయ పార్టీలు లేవా? 500 ఇచ్చి నీ ఇష్టమైనంత తీసుకుపోని చంద్రబాబు నాయుడు గారికి బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చేసిండు రేవంత్ రెడ్డి. అదెంత జోక్ అంటే మళ్ళీ 15 రోజులకు హైదరాబాద్లో మీటింగ్ పెట్టిండ్రు. హైదరాబాద్లో మీటింగ్ పెట్టి ఏమంటాడు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఆర్గ్యూ చేసేటువంటి అడ్వకేట్ వైద్యనాథ్ గారు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడినట్టు పేపర్లు వచ్చింది. లేలే 904 టీఎంసీలు రావాలి మాకు, మా అడ్వకేట్లు 904 టీఎంసీలు కావాలని ట్రిబ్యునల్ ముందు వాదిస్తారు అంటాడు. కరెక్ట్గా 3 రోజులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పోయిండు ట్రిబ్యునల్కు. ట్రిబ్యునల్ లోపలికి వచ్చి బయటకు వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు, 763 టీఎంసీలు ఇస్తే మాకు జాలంటున్నాం, మేము 763 కోసం కొట్లాడుతున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు. ఏది నమ్మాలే? 500 ఇస్తే చాలు, నువ్వు ఇష్టం ఉన్నని ప్రాజెక్టులు కట్టుకో అంటాడు. ఇదే రేవంత్. రివ్యూ మీటింగ్లు అంటాడు, 904 కోసం నా అడ్వకేట్లు కొట్లాడుతుండ్రు అంటాడు. నీళ్ళ మంత్రి ఢిల్లీకి పోతాడు, ట్రిబ్యునల్ ముందు 763 కోసం మేము కొట్లాడుతున్నాం అంటారు. అసలు నీళ్ళ మీద ఓ లెక్క లేదా? ఓ అంచనా లేదా? పూటకో మాట, గడియకో మాట, ముఖ్యమంత్రిదో మాట, నీళ్ళ మంత్రిదో మాట. నువ్వు నల్లమల్ల పులివో పిల్లివో ఎలకవో ఏందో మాకు అవసరం లేదు, నువ్వు ఏదన్నా కాగాని ఆ నల్లమలలో పారే కృష్ణా నదిలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఆ వాటా విషయంలో, ఆ నీళ్ల విషయంలో నీకు అవగాహన లేకపోతే మాకు బాధ కలుగుతూ ఉంది. నీకే అవగాహన లేకపోతే నువ్వు ఆ ట్రిబ్యునల్ ముందు ఏం వాదిస్తావు, ఏం సాధిస్తావు అని నేను అడుగుతా ఉన్నా. నువ్వే ఒకసారి 500 అంటివి, ఒకసారి 904 అంటివి, ఒకసారి 763 అంటివి. నీకే అవగాహన లేకపోతే నువ్వు ఏం సాధిస్తావు, ఏమని వాదిస్తావు, అసలు ఏం చెప్తున్నావు ఆ న్యాయవాదులకు? ఒకసారి ఆ వీడియో కూడా పెట్టు ఒకసారి. ఓ 1000 టీఎంసీలు దాదాపుగా గోదావరి మీద, ఒక 500 టీఎంసీలు కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి. ఈ 2 ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము. ఈ మధ్యలో రివ్యూ మీటింగ్ 904. అంటే మొత్తం తెలంగాణకి 763 టీఎంసీలు కేటాయింపజేయమని చెప్పి ఈ ట్రిబ్యునల్ ముందు మా వాదనలు వినిపిస్తున్నాము. ఇప్పుడు మా రమణన్న కూడా ఉన్నాడు. రమణన్నను చూస్తే యాదికొచ్చింది. వెనకట బాబ్లీ ప్రాజెక్ట్ కట్టారు మహారాష్ట్ర. ఎంత అది? 1 టీఎంసీ కదా? ఒకటే కదన్న? 1.5 1 టీఎంసీ. 1 టీఎంసీ మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్ట్ కడితే అది అక్రమ ప్రాజెక్టు, ఇది అన్యాయం అని చెప్పి ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి కూడా రమణన్న నాయకత్వంలో అందరు పోయినారు. అందరు మహారాష్ట్రకు పోతే ఆ రోజు మహారాష్ట్ర పోలీసులు వీళ్ళని దంచిరి, కేసు పెట్టి కొట్లాడి. అటు వి అప్రిషియేట్. 1 టీఎంసీ అయినా మన నీళ్ళ కోసం కొట్లాడినరు. ఐ అగ్రి, మన రాష్ట్ర హక్కులు కదా. 1 టీఎంసీ కూడా 10,000 ఎకరాలు బారుతుంది. కొట్లాడినరు, తనలాడినరు.
ఇప్పుడు 243 టీఎంసీలు తీసుకుపోతా అంటే ఎందుకు కొట్లాడు? ఒక్క టీఎంసీ కోసం మహారాష్ట్ర భూభాగంలో పోయి యుద్ధం చేసిన వాళ్ళు ఇవాళ 243 టీఎంసీలు మళ్ళీ ఇస్తా అంటే ఎందుకు అసలు కొట్లాడరు? నా కోర్టుకు పోరు, నా అడగరు, అప్రైజల్ జరిగితే కూడా స్పందించేదేంది? ఇది ఎక్కడి నీతి అని నేను అడుగుతా ఉన్నా. అందుకే నేను తెలంగాణ ప్రజలకు కూడా చేసే విజ్ఞప్తి ఒక్కటే, దయచేసి మీరు ఆలోచించండి. కేసీఆర్ గారు నదీ జలాల్లో మన వాటా దక్కాలనే ఇలా వేగవంతంగా ప్రాజెక్టులు కట్టిండు, మన హక్కులు ఎస్టాబ్లిష్ చేయించిండు, కృష్ణా ట్రిబ్యునల్ను 9 ఏళ్ళు పోరాడి సాధించిండు కేసీఆర్ గారు. నేను అందువల్ల బాగా ఆలోచించాలి. తెలంగాణ మేధావులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ మంచి కోరుకునే వాళ్ళు, తెలంగాణ భవిష్యత్తు కోరుకునేటువంటి వాళ్ళు ఇలా తెలంగాణ హక్కులు కాపాడగలిగేది ఒక్క కేసీఆర్ గారు మాత్రమే. కేసీఆర్ లేకుంటే, కేసీఆర్ ప్రభుత్వం లేకుంటే ఇలా తెలంగాణను ఎట్లా అగాధం చేస్తున్నారో మనం చూస్తున్నాం. తెలంగాణ అనాథగా మారుస్తున్నారు వీళ్ళు. తెలంగాణ హక్కుల కోసం గొంతు పెగలడం లేదు, పెదవులు మూసుకున్నారు వీళ్ళు. మన నీటి హక్కులు మనం కాపాడుకోవాలంటే ఇవాళ బీఆర్ఎస్ను కాపాడుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి రావాలి. అప్పటిదాకా కూడా ఊకోదు బీఆర్ఎస్. ఇవాళ బీఆర్ఎస్ ఉంది కనుకనే అట్లీస్ట్ మేము గొంతు విప్పుతున్నాం. మీ గతంలో కూడా నేను ఒక వీడియో చూపించిన. గోదావరి బనకచెర్ల మీద మొట్టమొదలు స్పందించిందే బీఆర్ఎస్. బీఆర్ఎస్ మాట్లాడినాక బ్యాక్ డేట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 రోజుల కింద డేట్ వేసి ఉత్తరం రాసింది కదా. అప్పుడు అసలు మాట్లాడలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ కూడా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ రాసిన లేఖ ఎవరు బయట పెట్టినరు? ఇవాళ బీఆర్ఎస్ఏ బయట పెట్టి ఏం చేస్తున్నావు, 20 రోజులైంది ఉత్తరం వచ్చి అని ఇవాళ కూడా తెలంగాణ రైతుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్నది కూడా బీఆర్ఎస్ఏ. అందుకే తెలంగాణ నీటి హక్కులు కాపాడుకోవాలంటే ఇవాళ బీఆర్ఎస్ను కాపాడుకోవాలి. బీఆర్ఎస్ అచ్చంగా తెలంగాణ ప్రయోజనాల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ, తెలంగాణ హక్కుల కోసం నిజాయితీగా నిక్కచ్చిగా నిలబడే పార్టీ. ఇలా కాంగ్రెస్ పైన ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే బీఆర్ఎస్ కొట్లాడుతుంది తప్ప కాంగ్రెస్ పెదవులు మూసుకున్నది. కింద గోదావరి నీళ్లు వరద జలాలు మళ్లించుకుంటే, హక్కు లేకుండా మళ్లించుకుంటే బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది తప్ప కాంగ్రెస్ ప్రశ్నిస్తున్న పరిస్థితి లేదు. ఇలా బీజేపీ, ఈ దేశంలో రాజ్యాంగం ఉంది, న్యాయ సూత్రాలు ఉన్నాయి, నియమ నిబంధనలు ఉన్నాయి, దాన్ని కాపాడాల్సిన బీజేపీ ఇలా కళ్ళు మూసుకొని తెలంగాణకు అన్యాయం చేస్తూ ఉంది. ఇలా పోరాటం అంటూ చేస్తే అటు గోదావరి జలాలైనా, ఇటు కృష్ణా జలాలైనా, ఇవాళ అటు బీజేపీ మీదైనా, ఇటు కాంగ్రెస్ మీదైనా నిక్కచ్చిగా నిలదీస్తున్నది, పోరాడుతున్నది బీఆర్ఎస్ మాత్రమే. ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా ప్రశ్నిస్తూ రాష్ట్ర హక్కుల కోసం నిజాయితీగా నిలబడుతున్న పార్టీ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. దీన్ని తెలంగాణ మేధావులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ మరి మంచి కోరుకునే వాళ్ళందరూ ఆలోచించాలి అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు, మరి మీరు నల్లమల పులా పిల్లా స్పందించండి. ఇప్పటికైనా సిఆర్ పాటిల్ రాసిన ఉత్తరం మీద మాట్లాడండి. ఈ అప్రైజల్ ఆగాలి, డిపిఆర్ ప్రిపరేషన్ ఆగాలి, రాష్ట్ర హక్కులు కాపాడాలి. వీళ్ళు ఒకవేళ కేంద్రం వినకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్ళండి, రాష్ట్రం యొక్క హక్కులు కాపాడండి. ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ సోయి లేదు, పట్టింపు లేదు, ఆయనకు వేరే ఇంకేమైనా మంచి ఆలోచనలు ఉంటే మరి నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డో లేదా తెలంగాణ సోయి ఉన్న తెలంగాణ క్యాబినెట్లో ఉండే మంత్రులు మీరైనా స్పందించాలని చెప్పి మేము వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు. థ్యాంక్ యూ. కాంట్రాక్టుల్లో వాటాలు ఏమైనా ఉన్నాయేమో, లేదా ఇంకేమైనా వాళ్ళకు భయాలు ఉన్నాయేమో. ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మీద పైన కృష్ణా నీళ్ళు పోతున్నాయి, కింద గోదావరి నీళ్ళు పోతున్నాయి, 2 పోతే ఇంకా తెలంగాణ బతికేంది? ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ మీద ఎందుకు మాట్లాడతలేరు? అందులో అబద్ధాలు మాట్లాడితే అసలు మీటింగ్లో బనకచెర్ల ఎజెండాలనే లేదన్నాడు. ఇప్పుడైతే బయటపడ్డది కదా, ఎజెండాలనే లేదని బొంకుతే ఏం చెప్పాలి ముఖ్యమంత్రికి? 500 ఇచ్చి నువ్వు ఎన్నెన్న తీసుకుపో అని బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చే హక్కు ఈ ముఖ్యమంత్రికి ఎక్కడిది? ఎంత బాధ్యత రహితంగా మాట్లాడుతుండు. ఇప్పుడు నువ్వు నేను శాశ్వతం కాదు, రేవంత్ రెడ్డి శాశ్వతం కాకపోవచ్చు, నేను కాకపోవచ్చు. రాష్ట్రం శాశ్వతం, రాష్ట్ర ప్రజలు శాశ్వతం, రాష్ట్ర హక్కులు శాశ్వతం. మనము ఇవాళ పుడతాం, రేపు పోతాం, కానీ రాష్ట్రం ఉంటుంది, రాష్ట్ర అవసరాలు ఉంటాయి, రాష్ట్ర హక్కులు ఉంటాయి, రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది, ఈ రాష్ట్రంలోని ప్రజలు ఉంటారు. వాళ్ళ హక్కులను పొడగొట్టే హక్కు మనకు లేదు. థ్యాంక్ యూ. బీజేపీ మీద ఇవాళ పరిస్థితి ఏందో మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆధారపడి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఇవాళ కేంద్రం ఆధారపడ్డది. దిస్ ఇస్ ద పాయింట్. యాక్చువల్లీ ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. జాతీయ పార్టీ ఎంపీలు ఉంటే ఏమవుతుంది?
వాళ్ళకి వేరే ప్రయోజనాలు ఉంటాయి. అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉండుంటే ఇలా పార్లమెంట్లో గొంతు విప్పేవాళ్ళు కదా. ఏ రూల్స్ ప్రకారంగా, ఏ నియమ నిబంధనల ప్రకారంగా వరద జలాల మీద డిపిఆర్ను మీరు కన్సిడర్ చేస్తున్నారు అని అడిగేవాళ్ళం కదా. ఒక పార్లమెంట్లో క్వశ్చన్ వేస్తే వాళ్ళ ఆన్సర్ ఉంటుందా? దెర్ ఇస్ నో రూల్ ఇన్ ఇండియా. వరద జలాల మీద అప్రైజల్ జరగడానికి వీల్లేదు. వరద జలాల మీద అసలు డిపిఆర్ను తీసుకోవద్దు, రిటర్న్ పంపాలి. అరే వరద జలాల మీద డిపిఆర్ ఎక్కడదా అని వాపసు కొడతారా, అప్రైజల్ చేస్తారా? ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే ఈ పరిస్థితి ఉండేదా? వాళ్ళకేమైంది? కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాణం ఆంధ్రప్రదేశ్ చేతుల్లో ఉంది. అందువల్ల నియమం లేదు, నిబంధన లేదు, రూల్స్ లేవు, అన్నీ వైలేట్ చేస్తున్నారు. ఇలా అదే బీఆర్ఎస్కి ఎంపీలు ఉంటే ఇలా పరిస్థితి ఏముంటుండే? ఇలా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. రీజనల్ పార్టీలు ఎంత బలంగా ఉంటే ఈ రాష్ట్రానికి అంత మేలు జరుగుతుంది. జాతీయ పార్టీలు ఏం చేస్తున్నాయి? కాంగ్రెస్కి ఏమో కర్ణాటక ప్రయోజనాలు కావాలన్నాయి, బీజేపీకి ఏమో ప్రభుత్వం కాపాడుకోవాలన్నాయి. ఇద్దరి మధ్య నలిగిపోయేది ఎవరు? తెలంగాణ. థ్యాంక్ యూ.